ఎగువన ఉన్న శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి నీటి విడుదలతో లోయర్ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. దీనితో స్పిల్వే గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఇన్ఫ్లో 7,642 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 9,309 క్యూసెక్లుగా ఉంది. స్క్రీన్ ఎట్లా చూడాలి? సరే చూడండి సార్. అన్న అన్న అట్లనే పట్టుకోండి సార్. పట్టుకోండి చూడండి. ప్లీజ్ కిందికి రైట్. సార్ రాము కెమెరా మళ్ళీ ఫోన్ సార్. సార్ ఇప్పుడు ఒక విజువల్ రాలి సార్. Water would kill the Suryapet. రాష్ట్రానికి సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఈ సీజన్లో వచ్చే సంవత్సరం వరకు ఏ నీటి కొరత లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ వ్యవసాయం కోసమైనా లేక తాగునీటి కోసమైనా ఇబ్బందులు ఉండవని ఆశిస్తూ ఉన్నాం. ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ లోయర్ మానే డ్యామ్ ద్వారా మన కరీంనగర్ ప్రజలకే కానీ మన కింద ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఈ సాగునీరుని అందిస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నది. నీటిని చూస్తూ ఉంటే ఇప్పుడు 9 లక్షల ఎకరాలు దీని కింద అప్ టు సూర్యాపేట వరకు ఈ నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది. మొన్ననే ఆ లిఫ్ట్ దాని ద్వారా లిఫ్ట్ చేసి హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం పంపించడం జరిగింది. నీటిని 5,000 క్యూసెక్ల నీటిని పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ గేట్ ఓపెన్ చేయడం ద్వారా మరొక 4,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎల్ఎండి నుండి టోటల్ కెపాసిటీ 25 టీఎంసీలు అయితే దాదాపుగా 24.4 టీఎంసీల వాటర్ నిల్వ ఉన్నది. కొంచెం అయితే ఓవర్ఫ్లో అయ్యే స్థాయికి అప్ టు ద బ్రిమ్ లెవెల్కి వచ్చింది. కాబట్టి ఈరోజు మానేరు డ్యామ్ యొక్క గేట్లు తెరవడం జరిగింది. నీటి విడుదల కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఎందుకంటే మీరందరూ కూడా ఒక నిండు కుండలా ఈ మానేరు డ్యామ్ తలపిస్తూ ఉన్నది. కాబట్టి ఏ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఇంకా పైనుండి వస్తున్నాయి కాబట్టి వాటర్ని డెఫినెట్గా మానేరు నదిలో వదలాలి. కాబట్టి ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. డ్యామ్ను చూస్తూ ఉంటే, వాటర్ని చూస్తూ ఉంటే తప్పకుండా మంచి పంటలు పండాలని, ఈ నీరుని వృధా కాకుండా కాపాడాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటి కోసమే ఎన్నో సంవత్సరాలు తప్పించి డ్యామ్ను కట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు లోయర్ మానే డ్యాంలో
24.4 టీఎంసీల వాటర్లో ఒక 50.4 టీఎంసీ వదులుతారేమో అని ఒక అంచనా. థ్యాంక్ యూ.